300 రూపాయలకు తయారయ్యే ఈ సింపుల్ వాటర్ బాటిల్ 10,000కి అమ్మితే అమెరికాలో లేడీస్ అంతా పిచ్చోళ్ళలాగా కొంటున్నారంట. అదే న్యూయార్క్ లో జనాలు అయితే లైన్ లో ఉండి మరీ కొంటున్నారు. ఇండియాలో కూడా ఈ పిచ్చి స్టార్ట్ అయింది. అసలు ఈ ప్రోడక్ట్ కి ఇంత క్రేజీ డిమాండ్ ఎలా వచ్చింది? 10,000 పెట్టి కొనడానికి అసలు ఈ ప్రోడక్ట్ లో ఏముంది అనే విషయాలు మీకు తెలియాలంటే రీల్ ఫుల్ గా చూడండి. స్టాన్లీ అనే ఈ కంపెనీ 2019లో 500 కోట్ల రెవెన్యూ చేస్తే 2023కి వాటర్ బాటిల్స్ అమ్ముతూనే 5,600 కోట్ల రెవెన్యూ చేశారంట. ప్రోడక్ట్ లో ఏ చేంజ్ చేయలే, ప్యూర్లీ మార్కెటింగ్ గిమ్మిక్. ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ యూఎస్ మీదే కాదు ఎంటైర్ వరల్డ్ మీదే పడింది. ఈవెన్ నేను కూడా మా ఫ్రెండ్ పెళ్లిలో చూసా, ఈ లేడీస్ అంతా ఇట్లా గుంపుగా కూర్చొని హే నీకు లిమిటెడ్ ఎడిషన్ పింక్ దొరికిందా, ఓ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నావా, ఓ దానికి నీకు రిలేటెడ్ యాక్సెసరీస్ దొరికాయా అని మాట్లాడుకుంటున్నారు. ఏది వాటర్ బాటిల్ గురించి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాన్లీ వాళ్ళు అమ్ముతున్నది వాటర్ బాటిల్స్ కాదు, ఒక సోషల్ స్టేటస్, పర్సీవ్డ్ వాల్యూ, ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ని అమ్ముతున్నారు. సో మీరు ఒక రైట్ ప్రోడక్ట్ ని పట్టుకొని దానికి ఎమోషన్ ని యాడ్ చేసి అమ్మండి. మీరు 300కి కొన్న ప్రోడక్ట్ ని కూడా 10,000 ఏంటి ఎంతకైనా అమ్మొచ్చు. దాన్ని కొనే జనాలు కూడా ఉన్నారు. ఆ ఎమోషన్ ఒక ప్రాపర్ మార్కెటింగ్ వల్ల బిల్డ్ అవుతుంది. మీకు మార్కెటింగ్ లో ఎలాంటి హెల్ప్ కావాలనుకున్నా నాకు ఒక డిఎం చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. ఎందుకంటే పుస్తకాల్లో లేని, కాలేజ్ లో నీతో ఎవరు చెప్పని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. See you tomorrow.